తిరుమల శ్రీవారి వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసిన తిరుపతికి చెందిన గరమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కు పద్మశ్రీ అవార్డు లభించింది. 1200కు పైగా పాటలకు స్వరాలాపన, స్వర కల్పన చేశారు గరమెళ్ల. ఎంతో మంది ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు. అంతేకాదు వేలాది అవార్డులు, రివార్డులు సొంతం చేసుకున్నారు. పదకవిత పితామహుడు అన్నమయ్య రచించిన కీర్తనలకు స్వరాలాపన చేశారు. గరమెళ్ల పాట వింటే సాక్షాత్తు శ్రీవారిని దగ్గరగా చూసామన్న భావన కలుగుతుందని సినీ ప్రియులు భావిస్తుంటారు. టీటీడీలో జీవితకాల ఆస్థాన విద్వాంసులుగా గరమెళ్ల కొనసాగారు. శ్రీనివాసుడిని నిత్యం పూజిస్తూ ఎన్నో కీర్తనలను స్వరపరిచారు. ఎంతో మంది రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతుల నుంచి లెక్కకు మిక్కిలి అవార్డులు అందుకున్నారు. కేంద్ర ప్రభుత్వం గరిమెళ్లకు పద్మశ్రీ ప్రకటించడంతో తిరుపతిలో ఉన్న ఆయన కుటుంబ సభ్యులు, శిష్య బృందం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే గరిమెళ్ల అనారోగ్యంతో మరణించిన ఆయన స్మృతులు మాత్రం ఇప్పటికీ గుర్తున్నాయంటున్నారు. త్వరలోనే పద్మశ్రీ అవార్డును గరిమెళ్ల తరపున ఆయన కుటుంబ సభ్యులు ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకోనున్నారు.